ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డతో కూడా నీవే నేరుగా, సూటిగా, డైరెక్ట్గా, ముఖాముఖిగా మాట్లాడి నీ వాక్యపు శక్తితో ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచండి, నిలువబెట్టండి, గొప్ప దీవెనలతో నింపండి. నీ మహిమగల కార్యములను జరిపించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొందియున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడి వాక్యపు మాట, దేవుడి స్వరము, దేవుడి మాట ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం యొక్క లక్షణము, విశ్వాసం యొక్క లక్షణము అనే దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైనటువంటి సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, మళ్ళీ మాట నేను మీతో పంచుకుంటున్నాను ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టిని. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మన జీవితాలను ఉన్నతమైన దీవెనలోకి తీసుకెళ్తుందండి. ఈ మాట మన జీవితాలను గొప్ప ఆశీర్వాదాలకు తీసుకెళ్తుంది ప్రియమైన బిడ్డలారా. ఈ మాట మరొకసారి నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. దేవుడి యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు, దేవుడి యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దేవుడిచ్చే ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఆ దేవాది దేవుడే యేసుక్రీస్తు వారిగా భూమి మీదకి దిగి రావడం. ఎందుకు ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా, ఏ బిడ్డను విడిచిపెట్టకుండా, ఏ బిడ్డను దేవుడు మర్చిపోకుండా ఉండేదానికి, వారందరినీ కూడా తిరిగి రక్షించేదానికి అని రాయబడిందండి. చూడండి, ఈ మాట యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మన దేవుడి ద్వారానే జరిగేది. అయితే ఆ దేవుడు ఎంచుకున్నటువంటి తీసుకున్నటువంటి మార్గం ఎటువంటి యేసుక్రీస్తు అని రాయబడిందండి. చూడండి, మన దేవుని యొక్కయు రక్షకుడు అయిన ప్రపంచంలో ఏ దేవతకు, ఏ దేవునికి కూడా లేని పేరు రక్షకుడు. ఆ రక్షకుడు అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే ఆయన దేవుడే. రక్షించేవాడే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు కలిగేటువంటి పేర్లలో ఒక అద్భుతమైనటువంటి పేరు ఏంటంటే రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు. చూడండి, రక్షించేటువంటి దేవుని యొక్క శక్తిని బట్టి ఇక్కడ రాయబడింది. రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అంటే ఆయన మాత్రమే రక్షించగలుగుతాడు కాబట్టి అని రాయబడింది. ఆయన నీతిని బట్టి దేవుడు అనే మాటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నీతిమంతుడు, శక్తివంతుడు, బలవంతుడు, రక్షించుటకు సమర్థుడు, ప్రపంచంలో ఏ బిడ్డను కూడా విడిచిపెట్టేటువంటి వ్యక్తి కాదు అని అర్థం అండి. అందుకే నీతిని బట్టి ప్రపంచంలో అనేకులు కొందరు మాత్రమే ప్రేమిస్తారు, కొందరిని విడిచిపెడతారు. కొందరు మాత్రమే గౌరవిస్తారు, కొందరిని విడిచిపెట్టరు. వారి కన్నులకు లేదా తృణీకరించిన వారిగా, పేదవారిగా, మతపరమైన వారిగా, లేమివారిగా, తగ్గు జాతి కులానికి చెందిన వారిగా, హెచ్చు కలిగిన వారిగా, ఇలా ప్రపంచంలో ప్రతి వారు కూడా చూస్తూ ఉంటారండి. కానీ యేసుక్రీస్తు అలా చూసే దేవుడు కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, తన నీతిని బట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ యొక్క పాపాలను ఆయన మీద వేసుకొని ప్రతి బిడ్డను వారి పాపముల నుంచి విడిపించుటకు ఆకాశములు పట్టినటువంటి దేవుడు మన మధ్యకు దిగి వచ్చి కలువరి సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆదాము అవరించినటువంటి పుట్టినటువంటి ప్రతి విధమైనటువంటి వ్యక్తిని, ఆ యొక్క పాపపు శాపముతో నింపబడిన ప్రతి బిడ్డని రక్షించే దేవుడు కాబట్టే రక్షకుడు అని రాయబడిందండి. చూడండి, ఆ రక్షకుడి యొక్క నీతిని బట్టి
మా వలె అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అండర్లైన్ చేసుకోమనంటే మీకు జీవితకాలం అంతా గుర్తుండాలా. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, మా వలె అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి అని రాయబడింది. మా వలె అంటే వీళ్ళు ఒకప్పుడు ఏం చేశారంట? మా వలె అంటే విశ్వాసము లేని వారిగా ఉన్నారు. తమ జీవితాలలో ఏ విధంగా ఉన్నాయంటే దేవుని బిడ్డలారా, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళండి. చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు. ఆ చేపలు పట్టుకునేటువంటి వారిని దేవుడు పిలిచినప్పుడు, వారి దేవుడి మాటకు లోబడి ఆయన వెంబడించినప్పుడు, ఆయన మార్గములో నడిచినప్పుడు, దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట చెప్తాను చూడండి. ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి సేవకుడిగా, అపోస్తులుగా, శిష్యులుగా, దేవుని ప్రవక్తలుగా వారిని దేవుడు తయారు చేశాడని ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరుతో మీకు నేను ప్రకటిస్తున్నానండి. ఎందుకంటే యోగ్యత లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని, చేపలు పట్టుకున్న వారిని దేవుడు ఏం చేశాడంట? ప్రపంచానికి సువార్త ప్రకటించేటువంటి వారిగా, దేవుని ప్రవక్తలుగా, యేసుక్రీస్తుకు శిష్యులుగా చేశారు. కాబట్టి కేవలము మేము ఆయన విశ్వసించాము కాబట్టి మా జీవితాలు మార్చబడ్డాయి. ఈరోజు మీరు చదువుతున్నటువంటి లేఖన భాగాలు దేవుడి ఆత్మతో మేము నింపబడి, దేవుడు మా నోట పెట్టిన మాటలు అవి జీవము గల మాటలు, శక్తి గల మాటలు మా జీవితాలను మార్చివేశాయి, మా స్థితిగతులను మార్చివేశాయి. మేము బ్రతికిన దినములలో అనేకులని పాపము నుంచి బయటికి తీసుకొచ్చాము. కేవలం ఇది ఎలా జరిగిందంటే, దేవునికి మేము లోబడ్డాం కాబట్టి, మా జీవితాలు దేవునికి అప్పగించుకున్నాం కాబట్టి మా జీవితాలను దేవుడు మార్చివేశాడు. చేపలు పట్టేటువంటి మా జీవితాలని మనుషులు పట్టేటువంటి జాలరుగా మార్చాడు. మా జీవితంలో మేము అనేకులు దేవుడి వైపు తిప్పాము. మన బ్రతుకులు ధన్యకరమైన బ్రతుకులుగా మార్చబడ్డాయి. దేవుడి చిత్తము చేసి మేము పరలోకానికి వెళ్ళాము. అయితే బ్రతికి ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని ఎంత గొప్పగా వాడుకున్నాడంటే, ఒక దేవుని ప్రవక్తలుగా, దేవుని శిష్యులుగా మమ్మల్ని వాడుకొని, ఆ దేవుడే మా నోట పెట్టిన మాటలు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకు దేవుని దీవెనలుగా మార్చబడ్డాయి. ఆ దేవుని ద్వారా మేము దీవించబడ్డాము. ఆ మాటలు వింటున్న నువ్వు కూడా దీవించబడబోతున్నావు అని చెప్తూ పేతురు రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అయితే చూడండి ఈ మాట, మా వలె అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది అని రాయబడింది. చెప్పండి కూడా దేవుని కనపడదామా? ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడిందండి. మనము మామూలుగా ఆలోచన చేసినట్లయితే విలువైనది, అమూల్యమైనది ఏదైనా ఉందా అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ఫస్ట్ బంగారు, వజ్రాలు, వైడూర్యాలు. సో ఇంకా మాట చెప్పాలంటే ఈ లోక సంబంధమైన వాటిలో వాటిని మనము విలువైన వాటిగా చూస్తూ ఉంటామండి. అయితే దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ అవన్నీ కూడా పెట్టలేదండి. ఏమన్నాడు చూడండి ఒక మాట, మా వలె అమూల్యమైన మీ విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే వెండి, వజ్రాలు, వైడూర్యాలు, మణిమాణిక్యాలు ఇవన్నీ కూడా లోక సంబంధమైనవే. ఇవి ఉన్నతమైన విలువ కలిగినవి కావండి. అయితే వాటికాడికి ఉన్నతమైన విలువ కలిగింది ఏదన్నా ఉందా అంటే ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసము. దేవుడు అంటే నమ్మకము, దేవుడు అంటే విశ్వాసము. ఆ వ్యక్తి ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉంటాడో ఆ నమ్మకత్వాన్ని అమూల్యమైన విశ్వాసము అంటారండి. అమూల్యమైందంటే దానికి చాటి లేనిది, దాన్ని వెలపెట్టి కొనలేనిది, అది ఎంతో అమూల్యమైనది, అది ఎంతో ఘనమైనది, అది ఎంతో శక్తివంతమైనది, అది దేవుని ఆనుకొని ఉండేది. నిజంగా చాలా గ్రేట్ అయినటువంటి మాట అండి. అమూల్యమైన విశ్వాసం అంటే లెక్కకు మించినటువంటి శక్తితో కూడింది. దేవుని బిడ్డలారా, మన దేవుడి వాక్యములో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వస్తుందండి. ఎవరు ఆయమంటే దాదాపుగా కొన్ని సంవత్సరములుగా రక్తస్రావంతో బాధపడుతూ డబ్బులంతా పోగొట్టుకొని ఇక అన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళి ఏ వైద్యుడు మాకు చేత కాదు అన్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి విశ్వాసంతో నాకు ప్రార్థన చేయమని చెప్పలేదు, కానీ ఆయన చెంగు మాత్రమే పుట్టింది. ప్రభువా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నువ్వు దేవుడవు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు, నీకు అసాధ్యమైనది లేదు, నీ దగ్గరికి వచ్చిన వారి త్రోసివేసే దేవుడవు కాదు. కాబట్టి ఆ విశ్వాసము ఎవరికి కూడా చెప్పలేం. మళ్ళీ
మళ్ళీ చెప్తున్నా చూడండి, విశ్వాసము అనేది నీ ఆత్మలో, నీ హృదయములో కలిగే ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అండి. ఆ తల్లి ఏమనుకుంది తెలుసా? యేసుక్రీస్తుకు చెంగు మాత్రము ముట్టితే నా రక్త ధార ఆగిపోతుందని నమ్మిందండి. ఆ విశ్వాసంతో వెళ్ళి ఎవరిని తాకిందంటే యేసుక్రీస్తు యొక్క చెంగును మాత్రమే తాకిందండి. చెంగును మాత్రమే. ఆ యొక్క చెంగు తాకినప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరములోని ఆ యొక్క బట్టలోని దైవ శక్తి వెళ్ళి ఆమెను తాకి ఆ రక్తధార కట్టబడింది. నాకు అనిపించింది, ఒకవేళ ఆమె విశ్వాసంగా లేకుండా ఉన్నట్లయితే ఆ అద్భుతం చూసేది కాదండి, ఆ అద్భుతము పొందుకునేది కాదండి, ఆ ఆశ్చర్యకారం ఆ బిడ్డ అనుభవించేది కాదు. ప్రియదేవుని బిడ్డారా, గమనించండి, ఈరోజు కూడా చాలా మంది దేవుడి మందిరానికి వెళ్తూ ఉంటారు, ఏదో పోతున్నాం వస్తున్నాం అన్నట్లుగా ఉంటారు. అది కాదండి. బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది, విశ్వాసము అనేది దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన ఫలము దయచేస్తాడని విశ్వసించినట్లయితే ఖచ్చితంగా నీ ప్రతి ప్రార్థన కూడా జవాబు వస్తుంది. ప్రియదేవుని బిడ్డారా, నువ్వు విశ్వాసము లేకుండా బైబిల్ చెప్తుంది దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకే ఇప్పుడు దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆ తల్లి హృదయములో ఎప్పుడైతే ఒక అద్భుతమైన రీతిలో దేవుడు ఏమైనా చేయగలడు, దేవుడికి అసాధ్యమైనది లేదు, ఆయన చెంగు తాగితే నేను విడుదల లేకపోతే స్వస్థత పొందుకుంటా నమ్మింది. ఆ బిడ్డ పోయి విశ్వాసంతో ఆ యేసే చెంగు ముట్టినప్పుడు దైవ శక్తిని పొందుకునింది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ కార్యం ఏంది అంటే, ఇక నా వల్ల ఇంకా నా జీవితంలో ఈ లోక సంబంధమైన వాటన్నిటి కాడికి నన్ను కలగజేసిన దేవుడి మీద నమ్మకం ఉంచడమే, ఆయన బాగు చేస్తాడని, ఆయన నన్ను విడిపిస్తాడని, ఆయన బలమైన కార్యము నా జీవితంలో చేస్తాడని ఆయన్ను ఆనుకొని ఉండడమే విశ్వాసం. ప్రియదేవుని బిడ్డలారా, ఇక దీనికి మించింది లేదండి, దీనికి మించినటువంటిది లేదు. అందుకే ఆ అమూల్యమైన విశ్వాసము ఈ లోకంలో అన్నిటి కాడికి వజ్ర వైడూర్యాలు, మన మాణిక్యాలు, సో ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటి కాడికి విలువైనది ఆ అమూల్యమైనటువంటి విశ్వాసమే. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ అమూల్యమైన విశ్వాసాన్ని మనం ఏమంటామంటే నమ్మకము మరియు ఎంతో విలువైనదిగా పోల్చుతాం. నమ్మకము మరియు ఎంతో విలువైనదిగా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యూదా పత్రిక 20:21 వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. మొట్టమొదటి మాటగా చూసినట్లయితే మీరు ఈ మాట గమనించండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? మీరు ఈ మాట గమనించండి. విశ్వాసము అనే వాటిలో మనము దేని మీద ఉంచి ఉన్నాము అంటే అతి పరిశుద్ధమైనటువంటి దేవుని మీద, అతి పరిశుద్ధమైన దేవుని మీద. రెండు మాట చెప్పాలంటే, ఈ ప్రాణాన్ని కలగజేసిన దేవుని ఆత్మ, దేవుడు లేదా దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే ఈ ఆత్మ విజ్ఞాపన చేస్తూ, పరిశుద్ధాత్మతో విజ్ఞాపన చేస్తూ ఆ దేవుని పాదాలను పట్టుకోవడమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మామూలు విషయం కాదండి, మామూలు విషయం కాదు. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది, చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట. ఆ పరిశుద్ధమైన దేవుని మీద ఆధారపడమే, ఆయన నమ్ముకోవడమే, ఆయన దగ్గర దీవెనలను ప్రార్థన చేయడమే. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఈ మాట చూడండి, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో నిలిచినట్లుగా కాచుకొని ఉండడమేనండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక వరం. దేవుడు ఎప్పుడైనా నన్ను విడిపిస్తాడు, నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను హెచ్చిస్తాడు, నా హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడని ఆయన మాట చెప్పాడు. ఆ లేఖనము నా జీవితంలో నెరవేర్చబడుతుందని ఎదురు చూస్తూ ఉండడమే. ఒక మాట చెప్పాలంటే, ప్రాణము పరిపూర్ణంగా కలగజేసినటువంటి ఆ ప్రాణనాథుడైన యేసుక్రీస్తు మీద ఆధారపడి కొట్టుకోవడమే.
లేకపోతే అడగడమే, లేకపోతే ప్రార్థించడమే, లేకపోతే విలిపించడమే, లేకపోతే ఆనుకోవడమే విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము అనేది అంత ప్రాముఖ్యమైనదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. గమనించండి, దేవుని మనము సంతోష పెట్టాలంటే వెండి వజ్ర వైడూర్యాలు మణిమాణిక్యాలతో దేవుని పరిపూర్ణంగా సంతోష పెట్టలేమండి. దేవుని సంతోష పెట్టలేమండి. నీకు కలిగిందంతా ఇచ్చిన దేవుడు ఇంకా నిన్ను చూసి బహుగా సంతోషిస్తాడు అంటే సంపూర్ణంగా దేవుడు సంతోషించడండి. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము నీ జీవితంలో ఆయన యందు నువ్వు ఎప్పుడైతే ఉంచుతావో అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందామా? ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మాట. నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఏంటి ఈ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే దేవుడు నువ్వు ఇచ్చే వాటన్నిటి కాడికి ఎక్కువ కోరుకునేది నీ నుంచి ఏది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నన్ను ఎంతగా నమ్ముతున్నారు, నాకు ఎంతగా నన్ను లోబడుతున్నారు, నాకు ఎంతగా నన్ను వారి జీవితంలో మొదటి స్థానం ఇచ్చారు. ఇది మాత్రమే దేవుడు చూస్తాడండి. దేవుడు నువ్వు ఎప్పుడు సంపూర్ణంగా సంతోషపెట్టగలవు, దేవుడికి ఇష్టంగా నువ్వు ఎప్పుడు ఉండగలవు, దేవుడు నీలో దేని చూసి ఇష్టంగా ఉంటాడంటే దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇక భూమి మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ, అందులో క్రైస్తవులమైన మనము, యేసు నమ్ముకున్న మనము, మన జీవిత కాలమంతా కూడా నిజంగా దేవుని వాక్యం చెప్తుంది, ఆయనకి ఇష్టలుగా మనం ఎప్పుడుగా మార్చబెడతాము అంటే, ఆయనకు సంతోషాన్ని కలిగించే వ్యక్తులుగా మనం ఎప్పుడు మార్చబెడతామంటే విశ్వాసము. దేవుడు నీలో కోరుకునేది, నువ్వు పుట్టిన తర్వాత నీ జీవితంలో ఎన్నో రకరకాల విపత్తులు, రకరకాల పరిస్థితులు దేవుడు నీ జీవితంలోకి అనుమతించాడు. నాకు అనిపించింది, ఇవన్నీ నాకెందుకు ప్రభువా, నేను నమ్ముకున్నాగా, ఇక హ్యాపీగా జీవించి ఇక నీ దగ్గరికి రావచ్చు కదా అంటే, అలా జీవించి ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి నేను పుట్టించుకోలే. అలా పుట్టించుకోవడానికి నువ్వెందుకు దేవునికి? రెండో మాట చెప్పమంటావా? నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలగాలని నిన్ను పుట్టించుకున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి దేవుని కనపరుస్తారా? నీకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు దేవుడు నీకు ఇచ్చినప్పటికీ కూడా నీవు బ్రతికే జీవిత విధానంలో నిన్ను కలగజేసిన దేవుడి మాటకు విని లోబడి ఆయన యందు విశ్వాసముతో బ్రతికి ఆయన పరిపూర్ణమైన చిత్తము చేయాలనే దేవుడు నిన్ను కలగజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నీ జీవితంలో దేవుడికి నువ్వు ఇష్టంగా ఎప్పుడు ఉంటావు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నువ్వు ఆయనకి ఇష్టడిగా ఉంటావు, ఆయనకి ఇష్టరాలిగా నువ్వు ఉంటావు. ఆ విశ్వాసం అనేది మనలో లేకపోతే దేవుణ్ణి మనము సంతోషపెట్టేటువంటి వారం ఎంత మాత్రం కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవునికి ఇష్టంగా ఉంటే, దేవునికి సంతోషపెట్టే వారిగా మనం ఉంటే, ఆ విశ్వాసపు స్థాయి మనలో సమృద్ధిగా ఉన్నట్లయితే, ఆ విశ్వాసపు స్థాయి మన జీవితాన్ని ఏ విధంగా ఆశీర్వాదాలకి నడిపిస్తుందో ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూద్దాం. 2వ పేతురు 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తన మహిమను బట్టి, తన గుణాతిశయములను బట్టి మనల్ని పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా ఆయన దైవశక్తి, జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున అని రాయబడిందండి. ఈ మాట గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మనల్ని పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా, అంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్నటువంటి దేవుడి ఉన్నతమైన కృపను బట్టి మీ గురించి దేవుడు ఎంతెంతో ఏదేదో చేయాలని ఒక ఆలోచన కలిగి, జ్ఞానము లేని నీకు జ్ఞానమును, బుద్ధి లేని నీకు బుద్ధిని, తెలివి లేని నీకు తెలివిని, పవిత్రత లేని నీకు పవిత్రతను, నిజముగా భక్తి అనే దాని విషయంలో ఎటువంటి భక్తి దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు, ఆ భక్తి నీలో ఉందా లేదా, నిజముగా నువ్వు భక్తిపరుడమైన జీవితము జీవిస్తున్నావా లేదా అనే అనేకమైన విషయాలన్నీ కూడా దేవుడు నీ పట్ల కుమ్మరించి నిన్ను ఆశీర్వదించేదానికి దైవశక్తి యావత్తు కూడా నీ కొరకు ఎదురు చూస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో ఆ దైవశక్తి నీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చూడండి. పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలంగా, అంటే నేను
యేసుక్రీస్తు పిలిచినాడు. ఆ పిలిచిన దేవుని యొక్క అనుభవ జ్ఞానము మూలంగా ఆయన దైవశక్తి మామూలు శక్తి కాదండి, మామూలు శక్తి కాదు. మనం ఎప్పుడైతే విశ్వసించి యేసుని హృదయములో చేర్చుకుని జీవిస్తామో, నీ జీవితంలో గుర్తుపెట్టుకో, నీతో దైవశక్తి ఉంటుందండి. నీతో దైవశక్తి ఉంటుంది. అంటే ఈ లోకశక్తులు వేరు, దైవశక్తి వేరండి. దేవుని యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, నీ జీవితంలో వేసే ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి తలంపులు, బ్రతికే ప్రతి దినము కూడా ఒక దైవ శక్తితో నింపబడిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. అంతేకాదు, జీవమునకు భక్తికి కావలసినవన్నీ, అంటే బ్రతుకుకు కావలసినవన్నీ కూడా ఎలా బ్రతకాలి. నాకు అనిపించింది ఆశ్చర్యం, ఒకవేళ యేసుక్రీస్తు నమ్ముకొని విశ్వసించకపోతే మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తే, మన ఆలోచనలు బట్టి, మన తలంపులు బట్టి, మన కోరికలు బట్టి, మన శరీరంకు ఉన్నటువంటి చెప్పాలి అంటే ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి, ఎందుకంటే ఇది సుఖం కోరుకుంటుంది, ఇది లగ్జరీ లైఫ్ కోరుకుంటుంది, దీని కొరకు నేను ఏమైనా చేస్తుంది. ఆ చేసిన కార్యాలను బట్టి మనం ఎప్పుడు ఏ భయంకరమైన విపత్తిని అనుభవించి బ్రతికేదానికి ముందు చావును కొని తెచ్చుకునేటువంటి వారిగా ఉంటామో తెలియదండి. ఈరోజు అనేక మంది జీవితాలు ఏం చేస్తున్నారంటే, కరెక్ట్ అయిన భక్తి మార్గం తెలియక ఇష్టానుసారమైన జీవితం జీవించి ఏదో గడిచిపోయింది చేశాములే అనుకుంటూ వారి యొక్క జీవితంలో జీవించి ఇంకా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉందామనేటువంటి ఆలోచనను పోయి తారుమారుగా మార్చబడి, ఎప్పుడు చచ్చిపోవాలా, ఎప్పుడు పోతే బాగుంటుంది, నాకు సుఖము లేదు, నాకు శాంతి లేదు, నాకు నెమ్మది లేదు, నాకు నిజంగా ఈ భూమి మీద బ్రతకాలనే ఆలోచన లేదు అనేటువంటి తలంపులతో, వేదనతో గురి అవుతూ బాధపడుతుంటారండి. ఎందుకంటే వారు నడిచిన మార్గాలు, వారు చేసినటువంటి భక్తిహీనత కార్యాలు, మాట మార్చి చెప్పాలంటే ఇష్టానుసారమైన జీవితాలు, భక్తి లేని జీవితాలు, దేవునికి భయం లేని జీవితాలు, ఆయన ఆనుకొని నీతి మార్గంలో నడచని యొక్క జీవితాల యొక్క ప్రతిఫలం ఎట్లుంటుందంటే అతి భయంకరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి జీవ మార్గంలో వారు ఎరగరండి. దేవుడిచ్చిన ఆయుష్ను వారు ముందుగానే ఏం చేసుకుంటారంటే, ఆ ఆయుష్ పూర్తి కాకతలికే వారిని వారు నాశనం చేసుకునే దానికి చాలా దృష్ట ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన ఎందుకు విశ్వాసము లేక, రెండోది వారు జీవించిన జీవితం కరెక్ట్గా లేక, మూడోది వారు చేసినటువంటి కార్యాలకు ప్రతిఫలంగా ఈ భూమి మీద భయంకరమైన పరిస్థితిని అనుభవించాల్సింది వస్తుంది. కానీ మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచినట్లయితే, దేవుడి వాక్యం చెప్తుంది, ఈ బ్రతుకు జీవమునకు నిజంగా ఒక మంచి మార్గాన్ని దేవుడు ఇస్తాడంట. మంచి జీవితం జీవించడానికి దేవుడు ద్వారములు తెరుస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాదు భక్తికి నీకు కావాల్సిన వాటన్నిటిని, మంచి భక్తికి ఏం కావాలి? భక్తి చేయాలంటే ఏం కావాలి? భక్తి కావాలంటే దేవుడు నీ నుంచి కోరుకునేది ఆయన మాటకు లోబడితే, ఆయన మాటకు విధేయత చూపిస్తే, నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే నీ జీవితము గొప్ప భక్తిపరమైన జీవితంగా మార్చబడుతుంది. కాబట్టి ఆ భక్తికి కావాల్సింది దేవుడు నీకు ఇస్తాడండి. ఈరోజు చాలామంది భక్తి జీవితంలో ఏం చేస్తున్నారంటే, నన్ను అడిగితే ఏదో భక్తి చేస్తున్నాంలే అని చేస్తూ ఉన్నారండి. నిజమైన భక్తి కాదండి. బైబిల్ చెప్తుంది, నీ భక్తి నీకు శక్తిని ఇస్తుంది, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీ భక్తి నీకు దీవెనలు ఇస్తుంది, నీ భక్తి నిన్ను రక్షిస్తుంది, నీ భక్తి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవునికి ఇష్టమైన భక్తిగా ఉండాలి, నీకు ఇష్టమైన భక్తిగా కాదు. నీకు ఇష్టమైన భక్తి ఏంటి అంటే, దేవునికి అర్పణిస్తా, ఆ తర్వాత నేను లంచం తీసుకుంటా, దేవుడి మందిరానికి వెళ్తా, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా, అబద్ధం ఆడతా, మందిరంలో బాగుంటా, బయట ఇంకో టైప్లో ఉంటా. ఈ భక్తి దేవునికి ఇష్టం కాదండి. ఈ భక్తులు దేవునికి ఇష్టం కాదు. నిజముగా భక్తిపరుడికి ఉండవలసిన గుడ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే, ఆయనకు లోబడి, ఆయనకు విధేయత చూపించి, ఆయనకు తన్ను తానుగా దేవునికి ఎప్పుడైతే ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో, ఎవరైతే తన్ను తాను దేవునికి అప్పగించుకుంటారో వారి ద్వారా దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. వారు దైవ శక్తిని గురించి, దైవ భక్తిని గురించి వారే సాక్షులుగా ఉంటారు. ఇప్పుడు దేవుని బిడ్డారా, నేను ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటి ఆ మాట అంటే, నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యమే. నా తల్లిదండ్రులు కూడా అన్యుల ఆచారంలో నేను జీవించాను. బయటికేమో భక్తిపరుడుగా ఉంటాను, లోపలన్నీ కుయుత్తులు. ఎందుకంటే యవ్వన స్థితి వచ్చిన వెంటనే నిజమైనటువంటి దేవుడి భయము, ప్రార్థన జీవితము, దేవుడి మందిరము,
దేవుడి మందిరములో సేవకులతో ఒక మంచి సవాసము లేకుండా ఉన్నట్లయితే 100% పడిపోతారండి. అది తల్లిదండ్రులకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. ఆ యంగ్ కోరికలు, యంగ్ తలంపులు, యంగ్ ఆలోచనలు, యంగ్ మార్గాలు, యంగ్ స్నేహితులు, యంగ్ ఆ తర్వాత స్టైల్స్, ఆకర్షణ ద్వారా పడిపోతాం. సో ఆ విధంగా దాదాపుగా పడిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి నేను కూడా పడిపోయినప్పుడు నా జీవితము ఎలా శిథిలమైపోయిందంటే చెప్పలేని ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దేవుడి మహా గొప్ప కృపను బట్టి దేవునిచే పిలువబడిన తర్వాత నన్ను నేను దేవునికి అప్పగించుకొని దేవుడి మార్గంలో నడవడం మొదలుపెట్టినప్పుడు మా నాన్నను ఒకరోజు బైక్లో ఎక్కించుకొని కడపకి వెళ్తూ ఉన్నా. మా నాన్నకు నేను దేవుడి గురించి చెప్తున్నా, దేవుని స్వార్థ గురించి చెప్తుంటే మా నాన్న అంటున్నాడు, ఒరే నేను నిన్ను ఎప్పుడు చర్చికి తీసుకెళ్ళా, ఒరే నిన్ను ఎప్పుడు కూడా ఏ మందిరానికి తీసుకెళ్ళా, నీకు నీ పుట్టింది మొదలుకొని నేనే నిన్ను పెంచాను, ఎప్పుడు నిన్ను నేను గుళ్ళకు కూడా ఏ దేవుడి మందిరపు గుళ్ళకు కూడా నేను తీసుకెళ్ళా, ఎప్పుడు కూడా మన విగ్రహాలకు సంబంధించినటువంటి వాటి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళాను. మరి నీ మాట మారిపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది, నువ్వు చెబుతున్న మాటలు నేను ఎప్పుడు కూడా వినలేదు, ఇది ఎలా సాధ్యము అంటే నేను ఒకటే మాట అన్నాను, ప్రియ దేవుని బిడ్డారా, ఇది కేవలం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప. ఆయన ద్వారా నేను పొందుకున్న నాన్న. నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకున్నట్టయితే నీ జీవితం మార్చబడుతుంది. నిజమైన భక్తి ఏంటి తెలుసా నాన్న? దేవుడి మాట విని ఆయనకు లోబడినట్లయితే మనల్ని మనం జాగ్రత్త పరచబడతాం, పరిశుద్ధంగా జీవిస్తాం, దేవుడికి సాక్షిగా ఉంటాం, మన మార్గాలన్నీ కూడా మార్చబడతాయి, నిజమైన భక్తిపరులుగా ఉంటాము. మనం ఏదో దేవునికి ఇచ్చి మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే దాని యందు దేవుడు సంతోషించడు అని చెప్పినప్పుడు మా నాన్న ఆశ్చర్యపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెబుతున్నా, నువ్వు విశ్వసించినట్లయితే నిజమైన భక్తిపరుడిగా దేవుడిని చేస్తాడని దేవుని యొక్క సేవకుడిగా నేను మీతో చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు ఈ మాట చెప్పాలని నాకు ఎంతో ఆశగా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి ఈ మాట అంటే, ఆ మహిమను గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా ప్రియ దేవుని బిడ్డలారా? ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచి జీవిస్తారో ఆ వ్యక్తి జీవితంలో స్థితిగతులు మార్చబడి దైవిక భీకరమైన కార్యాలు జరిగేదానికి ఏం చేస్తాడంటే దేవుడు అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడంటండి. అమూల్యమైన వాగ్దానాలు అత్యధికముగా 1 by 1 నీ జీవితంలో కృప వెంబడి కృప, నీ జీవితంలో యేసు క్రీస్తులో బ్రతుకు దినములల్లా అభివృద్ధి, క్షేమము, ఆశీర్వాదము, ఘనత, ఖ్యాతి నిన్ను బట్టి నీ ఊరికి, నిన్ను బట్టి నీ కుటుంబానికి, నిన్ను బట్టి నీ ప్రాంతానికి, నిన్ను బట్టి నీ ఉన్న చోట దేవునికి మహిమ కలుగునట్లుగా వాగ్దానములు నీకు ఇచ్చి దేవుని బిడ్డలారా, వాగ్దానములన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు విశ్వసించినావు అంటే ఆ విశ్వాసము కొరకు, ఆ విశ్వాసుల కొరకు దేవుడు అనేకమైన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. రెండో అద్భుతమైన మాట చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి రెండవ అద్భుతమైన మాట అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది చూడండి 4వ వచనంలో, అనుగ్రహించి ఉన్నాడు, దురాశను అనుసరించడం వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వము ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని. చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? లోకమందున్నటువంటి భ్రష్టత్వము. చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఈ లోకం అంతా కూడా దేంతో నింపబడింది అంటే పాపముతో నింపబడింది, కల్ముషితంతో నింపబడింది, దుష్టత్వంతో నింపబడింది. అయితే ఈ వాగ్దానము మనకి ఏం చేస్తుంది అంటే ఈ లోక సంబంధమైన దుష్టత్వము నుంచి, కల్ముషితము నుండి, పాపము నుండి, శాపము నుండి మన జీవితాలని మార్చివేసి ఒక అద్భుతమైనటువంటి రీతిలోకి మనం తీసుకెళ్తుందంటే ఏంటి తెలుసా? దేవుడి ప్రవచన వాక్య వాగ్దానము. కొట్టి దేవుని కనపడదామా? ఎవరైతే విశ్వసిస్తారో వాక్య వాగ్దానము వారి జీవితంలో బలమైనటువంటి కార్యాలు దేవుడు జరిపిస్తాడండి. విశ్వాసం అనేది లేనిది ఉన్నట్లుగా నువ్వు నమ్మి దేవుడు అది నా జీవితంలో చేస్తాడని ఆత్మలో విశ్వసించి దాని వైపు చూస్తూ దాన్ని నమ్మడమే విశ్వాసము. ప్రియ దేవుని బిడ్డారా, ఆ విశ్వాసము శక్తి నీలో ఉన్నప్పుడు దైవ భీకరమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి. విశ్వాసం ఉన్న వారి జీవితాలలో బలమైన కార్యాలు, అవిశ్వాసము కలిగినటువంటి వారి జీవితాల్లో ఏ బలమైన కార్యాలు కూడా దేవుడు చేయడు. అందులో వారి హృదయములో వాక్యము లేదు కాబట్టి వారి జీవితాలు పుట్టినాము, తిన్నాము, పెరిగినాము, ఇంకా అయిపోయింది. అది కాదు కదా. నీ ద్వారా దేవుడి ఉన్నతమైన ప్రణాళిక పూర్తి కావాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు?
దేవుడు నిన్ను ఎందుకు తన రక్తముతో రక్షించుకున్నాడు? దేవుడు నీ పట్ల ఎన్ని ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దాన్ని యోచించినట్లయితే దేవుని బిడ్డలారా, నీ జీవితము ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధాత్మ అగ్ని దిగి వచ్చినట్లుగా సహాయం చేయండి నాయన. బలమైన గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిపించండి నాయన. విశ్వాసపు శక్తితో ప్రతి బిడ్డ నింపబడాలి నాయన. లేనివి ఉన్నట్లుగా వారు చూడాలి నాయన. అవి దేవుడు చేస్తాడని వారి హృదయంలో తండ్రి దృఢమైన తండ్రి విశ్వాసము, నమ్మకము పుట్టినట్లుగా సహాయం చేయండి. అందులో తండ్రి భీకరమైన కార్యాలు నీ నామ మహిమ ఘనత కొరకు నాయన నిజమైన భక్తి పరులుగా నిలబెట్టండి. ఆ భక్తికి కావలసిన శక్తిని దయచేయండి. నీ బిడ్డల జీవితమే ఒక శక్తిగా నాయన, దేవుని కొరకు ఒక సాక్షిగా నాయన, ఒక భక్తి పరులుగా నాయన తండ్రి, ఒక విశ్వాసుల ద్వారా, విశ్వాసము ద్వారా నీ బిడ్డలు ఏమి పొందుకున్నారో అది ఈ తరమే కాదు, తరువాత తరానికి కూడా చూపించినట్లుగా నా తండ్రి బలమైన నీ అభిషేకం ప్రతి బిడ్డ మీదకి కూడా దయచేయండి నాయన. విశ్వాసంలో ఎవరైనా బలహీనంగా ఉన్నట్లయితే నాయన వారి బలహీనతను తొలగించండి నా తండ్రి. నాయనా, నీ పాద సన్నిధిలో మోకాలు వేసిన ప్రతి బిడ్డ జీవితంలో నాయన బలమైన కార్యములు జరిపించండి నాయన. చేపలు పట్టే వారిని మనుషులు పట్టే జాలరుగా మార్చిన దేవుడు, కేవలం నీ కృపను బట్టి, నీ నీతిని బట్టి నాయన ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో నాయన గొప్ప కార్యములను జరిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ శాంతిని అనుగ్రహించండి, నీ సమాధానమును అనుగ్రహించండి, నీ దీవెనలు అనుగ్రహించండి. కొదవలు, కొరతలు యావత్తు కూడా తీర్చండి నాయన. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డని మీరు తాకి బాగు చేయండి నాయన. అద్భుతముల కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతములు జరిపించండి నాయన. వారి విశ్వాసము కన్నులు తెరవబడాలి నాయన. లేనివి ఉన్నట్లుగా వారు తండ్రి దేవుని సన్నిధిలో మరపెట్టినప్పుడు కొదవలు తీర్చబడాలి, కొరతలు తీర్చబడాలి, లేమి తీర్చబడాలి, ఆశీర్వాదాలు దిగి రావాలి, విడుదల కలగాలి, స్వస్థత కలగాలి, అద్భుతాలు కలగాలి నాయన. ఇదిగో మా దేవుని యందు విశ్వాసం ఉంచి ఇవన్నీ కూడా మేము పొందుకున్నాము, మా దేవుడు మాకిచ్చాడని నీ బిడ్డలు చెప్పుకునే విధంగా ప్రభా బలమైన పరిశుద్ధాత్మ కార్యములు ప్రతి బిడ్డలో జరిపించమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.